సుబ్రహ్మణ్యారెడ్డి గారు, చెప్పండి మేడం. 2019 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం వైసీపీకి అండగా నిలబడింది. ఆ 20% ఓట్ షేరింగ్ ఏదైతే ఉందో దాంట్లో మేజర్ ఓటింగ్ అనేది వైఎస్ఆర్సీపీకి పడింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే అప్పుడు అక్కడ స్ట్రాంగ్గా పోటీ ఇచ్చే పార్టీ లేకపోవడం కానీ, లేకపోతే ఇతర పార్టీలు అంతగా ప్రభావం చూపించకపోవడం కానీ ఒక కారణం అయి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు జనసేన కానీ, లేకపోతే ఇప్పుడు ఇటీవల ఐపీఎస్ ఆఫీసర్ మనకి జేడీ పెట్టిన కొత్త పార్టీ కానీ, రెండు పార్టీలు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవి. మరి ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ మా వైపే ఉన్నారు కాపు సామాజిక వర్గం అంటూ కూడా అనేక కార్యక్రమాలు చేసాము, సంక్షేమ కార్యక్రమాలు అందించాము, అనేక వసతులు కల్పించామని చెప్తున్నప్పటికీ కూడా మరి వైసీపీ తరఫున కాపు ఎంతవరకు ఈ ఎన్నికల్లో ఉంటుందంటారు? ముందుగా వంగవీటి మోహనగా గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నామమ్మా. తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టు వైసీపీకి కాపులందరూ ఉన్నారు అని చెప్తున్నారంటే దీంట్లో 100% కూడా ఇది కరెక్ట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఏ కులమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి గారి మొట్టమొదటి నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి కులం వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. కాపులు అయితేమి, ఇతర కులాలు అయితేమి, అందరూ కూడా. అందులో ముఖ్యంగా ఇప్పుడు కాపులు ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు పెద్దలు మాట్లాడారు, కాపుల్ని ఇంతకు ముందు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అడగదొక్కారో మనకు తెలుసు. ఇంతకు ముందు ఉన్నటువంటి నాయకులు కాపుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. కాపులు ఉద్యమాలు చేస్తే, కాపులు ధర్నా చేస్తే, కాపుల్ని వాళ్ళు ఏ విధంగా వాళ్ళని హింసించి, ఏ విధంగా వాళ్ళు ఇళ్ళకపోయి కాపుల్ని హింస పెట్టి, కాపు నాయకులు ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో చూసాము. వాళ్ళు ప్రత్యక్షంగా వీడియోలు కానీ, ఆ కాపు సంఘ నాయకులు కానీ వాళ్ళే వెల్లడించారు. మీకు అందరూ తెలుసు, మేము చెప్పాల్సిన అవసరమే లేదు. ముద్రగడ పద్మనాభరాయణ గారి లాంటి పెద్ద పెద్ద నాయకులు, కాపు నాయకులు, వాళ్ళకు ఎంతో మంది కాపులకి నిలిచేసిన నాయకుల్ని ఏది హింసించారో చూసారు. వాళ్ళ భార్య భర్తల్ని, ఆడ మగ వయసు వాళ్ళకి ఏది కూడా గౌరవం ఇవ్వకుండా, వాళ్ళ వయసుకు కానీ గతంలో వాళ్ళు చేసిన పదవులకు కానీ విలువ ఇవ్వకుండా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూసాము. కాపులందరూ ఇది గమనిస్తానే ఉన్నారు. 2019లో ఏ విధంగా కాపులు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టారో, ఏ విధంగా మద్దతుగా అండగా ఉన్నారు, ఇప్పుడు కూడా వచ్చే ఎన్నికలు అంతకంటే ఎక్కువగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారనేటువంటి గట్టి నమ్మకం వాళ్ళ ఉంది. అధికారంలోకి వచ్చినాక కాపులకి కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే, కాపులకి మంత్రి కాపులకి ఏ విధంగా న్యాయం చేశాడో, ఏ విధంగా కాపులకి ఎన్ని సీట్లు ఇచ్చారో మనం చూసాం. గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశాడా? కాపు మంత్రులు ఎంతమంది ఉన్నారు చూడండి, కాపు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు చూడండి. కార్పొరేషన్ ఏర్పాటు చేసిందే తెలుగుదేశం పార్టీ అండి. 5 రిజర్వేషన్ ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. మీరు ఈ రోజు వచ్చి చెప్పండి సార్, అమ్మ పుట్టిన మేనమావ కరగదనేసి మీరు చెప్తున్న వస్తుంది. రిజర్వేషన్ ఎక్కడ ఇచ్చిందండి? అందరికి తెలుసండి. మీకు చెప్పేదండి ఎన్ని మాటలు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది వైసీపీనా? కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది వైసీపీ అని చెప్తున్నారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది వైసీపీనా? ఏ పార్టీ ఏర్పాటు చేసింది? ఏ ప్రభుత్వంలో ఏర్పాటైంది కాపు కార్పొరేషన్? అలాగే 5% రిజర్వేషన్. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో కులాలని అడ్డం పెట్టుకొని ఎన్నికల ముందు కులాలు వాడుకోవడానికి కులాలకి వేరేస్తారు, ఏదో ఏదో చిచ్చు పెడతాడు. ఇప్పుడు జనసేన పార్టీ ఉంది, జనసేన పార్టీని పొత్తులో కాపులందరూ ఓట్లు వేస్తారంటే కాదు. ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఒక పార్టీ, అది ఆయన ఒక కాపు సంఘం నాయకుడు కాదు, అది గమనించాలి. ఎవరైనా సరే ఒక పార్టీ, ఇప్పుడు ఏ జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకొకరు కానీ వాళ్ళ కులం వాళ్ళకి ఓట్లు వేసి గెలవరు అనేసి అందరూ చెప్పారు. అన్ని కులాలు అందరిస్తేనే, అందరూ గెలిస్తేనే చేస్తారు. ఈ రోజు అదే విధంగా జేడి లక్ష్మారెడ్డి గారు కూడా పార్టీ పెట్టారు, మరి ఆయన ఉన్నారు. అదే విధంగా ఎంతో మంది కాపులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో మంది నాయకులు ఆయన మద్దతుగా ఉన్నారు. సో దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. కాపులకి ఎవరు వాళ్ళ మేలు జరిగింది?